మనిషికి తెలుసు మనసు ఆలోచిస్తుండే, మనసు చేసేదాన్ని, మన మనసు కంట్రోల్లో వీడి జీవితం అంతా నడిచింది, బాగుంది. వీడికి తెలుసు వీడి ఆలోచనలలోనే మంచి చెడు అంతా ఉన్నాయని. మంచి అయినా చెడైనా మనసు ఏదో చేస్తుంది కదా. వీడికి నొప్పి పుట్టగానే దేవుణ్ణి తిడతారు ఎందుకు? దేవుడు ఏం చేశాడు మధ్యలో? కనపడ్డా కదా దేవుడు, కనపడ్డ వాడిని ఎన్ని బూతులు. నార్మల్ గా ఇప్పుడు మనసు అటు వెళ్ళమనింది, వీడు వెళ్ళాడు, యాక్సిడెంట్ అయింది, పడ్డాడు. ఛీ, దేవుడు ఎప్పుడు ఇంతే, నా బతుకుని మొత్తం సర్వనాశనం చేసి పెట్టాడు అంటాడు. అదే మానవుడి యొక్క బలమైన బలహీనత ఏమిటి అంటే అదే, కనబడ్డు కాబట్టి ఏమీ తిరిగి అనడు కాబట్టి దేవుణ్ణి మనం అనేద్దాం. ఇందాక మీరు అన్న ఎగ్జామ్ లో పరీక్షలు, దేవుడు నా బతుకంతా సర్వనాశనం చేశాడు, దేవుడా నీ వల్ల నేను చచ్చిపోతున్నా, నా చావు కారణం దేవుడే, ఎందుకంటే నా తలరాత మొత్తం ఇది ఇలా రాసేటాడు, దగ్గరుండి ఇలా రాసాడు, ఇట్లా మాట్లాడి మొత్తం దేవుడిని నిందించేసి పోతారు. దేవుడు ఏం చేశాడు? వాళ్ళు చూసారా? వాళ్ళ తలరాత దేవుడు రాయడం వాళ్ళు చూసారా? దేవుణ్ణి వాళ్ళు చూడలేదు కదా. అసలు అంటే దేవుడు కనపడలేదు కదా. కనపడని దేవుడు కనపడకపోయినా ఉన్నాడు అనే స్పృహ ఉంది కాబట్టి ఆ దేవుణ్ణి నిందించేసి అన్నిటికీ కారణం నువ్వే అని ఆయన మీద తోసేస్తే నేరం, ఏ గొడవ ఉండదు. తప్పులన్నీ నేను చేసేసి దేవుడా నీదే భారం అని దేవుడి మీద విడిచిపెట్టేస్తారు. ఇది మానవుల్లో ఉన్నటువంటి అతి బలమైన బలహీనత. అంతే, బలమైన బలహీనత. అది బలహీనత అని వాళ్ళకి తెలుసు. రోజు వెళ్తావు, నీ జీవిత కాలంలో నీకు వచ్చే 10,000 జీతంలో కనీసం 3,000 దేవుడి మీద ఖర్చు పెడతావు. గుళ్ళనో, గోపురాలనో, పూజలనో, అగరొత్తులనో, ఏదో పూలనో, వాట్ ఎవర్, అన్నీ బాగానే ఉంటాయి. కాకపోతే 7,000లో నీకు వచ్చే కష్టాలన్నిటికీ నువ్వు స్పెండ్ చేసిన 3,000 దేవుడే కారణం అంటావు. ఎందుకలా అని. అంటే ఇప్పుడు నాకేదైనా ఇబ్బంది వచ్చింది అనుకోండి, ఆ ఇబ్బందికి ఎదటి వ్యక్తినో పక్కన ఉన్నవాడినో నేను ద్వేషించడమో దూషించడమో చేశాను అనుకోండి, వాళ్ళు ఊరుకుంటారా? ఎందుకు ఊరుకుంటారు? ఊరుకోరు కదా, వెంటనే రియాక్ట్ అవుతారు కదా. అంటే ఏమేమో అంటారు కదా. అదే దేవుణ్ణి అన్నాం అనుకోండి, అంటే ఏమండవు. ఓకే, అందుకని పాపం చాలా ఈజీగా దొరికేది ఎవరయ్యా అంటే భగవంతుడు. అందుకని భగవంతుడి మీద ఏం చేయను, నా తల రాత, విధి రాత, కర్మ, ఇటువంటి వాక్యాలని చక్కగా వాడుకుంటూ వీళ్ళు చేసే పనులన్నీ చేసేస్తూ ఉంటారు. అండ్ ఇంకొకటి, ఇందాక మీరు అన్నారు కదా, ఈ మధ్య కాలంలో యూత్ కోరుకున్నవి దొరకకపోతే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు అని. ఫస్ట్ నా క్వశ్చన్ ఏంటంటే, ఆ కోరుకోవడం ఎందుకు? ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న మనసు కాన్సెప్టే. అంటే లేని దానికోసం అన్వేషిస్తున్నావు, దొరక్కపోతే బాధపడుతున్నావు. ఫస్ట్ లేని దానికోసం నువ్వు ఎందుకు అన్వేషిస్తున్నావు? అదే కదా మనసు యొక్క లక్షణము. ప్రతిదీ నా సొంతం కావాలి, ఈ కెమెరా బాగుంది, ఎలాంటిది నాకు ఒకటి ఉంటే బాగుండు, హాయిగా ఇంట్లో పెట్టుకొని షూటింగ్ చేసుకుంటా అనే అనిపిస్తుంది. అది ఓ 1,00,000 రూపాయలు పెట్టి కొనుక్కోగలిగే ఆర్థిక స్తోమత నాకు ఉందా? అది ఉన్న రోజున నేను ఆశపడాలి, కానీ చూసిందల్లా కావాలని కోరుకోకూడదు అనేది విచక్షణ. ఆ విచక్షణ కోల్పోయి మానవులు ప్రతీదీ నిజమనుకొని ప్రతీదీ సొంతం కావాలని ఎవరైతే కోరుకుంటారో వాళ్ళకి ఇటువంటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశము 90% ఉంటుందండి. 90% ఉంటుంది, నో డౌట్. ఎక్కడో ఒక 10% అదృష్టవంతులు అనుకున్నది సాధించగలుగుతారు, కోరుకున్నది పొందగలుగుతారు. వాళ్ళు పొందగలిగేవే కోరుకునేలాగా కూడా వాళ్ళకి యోగ్యత రాసిపెట్టి ఉంటుంది. అందరికీ అలా ఉండదు. అందుకని చాలామంది కోరుకోకుండా అయితే ఉండలేరు కదా. ఇప్పుడు నాకు పప్పు అన్నం పెడితే బాగా కారంగా మంచి వెజిటేబుల్ పలావ్ తింటే బాగుండు అని అనిపిస్తుంది. అలా అనిపించడం తప్పు కాదు, కానీ ఆ పలావ్ని నేను తయారు చేసుకోగలనా లేదా కొనుక్కోగలనా, తినగలనా అనే ఆలోచన చేసి దానికోసం ప్రయత్నం చేయాలే తప్ప, ఆ ఆలోచన చేయకుండా
అడ్డంగా రోడ్డు మీదకి వెళ్ళిపోయి కనిపించిన హోటల్లోకి వెళ్ళి పలావ్ 1 ప్లేట్ అని ఆర్డర్ ఇచ్చేసి తినేసి డబ్బులు లేవండి అంటే పక్కకి రా అని పప్పు రుబ్బిచ్చేవాళ్ళు పూర్వకాలం. ఇప్పుడు పప్పు రుబ్బిచ్చరు, ఒళ్ళు హోనమయ్యేలాగా బాదుతారు, లేదా పోలీస్ కంప్లైంట్ ఇచ్చి పంపిస్తారు, లేదా ఆ డబ్బులు తీరేదాకా అక్కడ కూలి పను ఏదో ఒకటి చేయిస్తారు. ఊరికైతే తినేసి వెళ్ళిపోతానంటే ఊరుకోరే, కనీసం తిట్టి పంపిస్తారు. ఇప్పుడు సరే, చెడు జరిగిన వాళ్ళ గురించి ఇలా మాట్లాడుకున్నాం, మంచి జరిగిన మూర్ఖుల గురించి మాట్లాడుకుందాం. మంచి జరిగింది, దేవుడిని కోరిక తీర్చాడు, ఒక మొక్కు ఉండింది, అంటే తెలుసో తెలుగో కోరిక కోరావు, మోకాళ్ళ మీద నీ మెట్లకి నడిచి వస్తాను అని. సరే, నీ కోరిక తీరింది, దేవుడు కరుణించాడు, అంత బాగానే ఉన్నాయి. నిన్ను మళ్ళీ నీ నరకం అనుభవిస్తూ నా దగ్గరికి రాని దేవుడైతే కోరడు. వీళ్ళు ఎందుకు అలా మోకాళ్ళ మీద మెట్లెక్కి వెళ్ళడం, లేకపోతే ఇదేంటిది ఇట్లా ఇట్లా ప్రదర్శనలు చేసుకుంటూ వెళ్ళడం? అసలు 90% దేవుడు వాట్ ఎవర్ వాళ్ళ నమ్మకం. మేము అనుకున్నది అయిపోయాక మాకు దేవుడు మేమే. అహం బ్రహ్మోస్మి, ఓకే ఓకే, అయమాత్మ బ్రహ్మ, నేనే భగవంతుడిని, వేరే దేవుడు ఎవరు? భలేవారా మీరు అమాయకులు. నేను అనుకున్న ప్రతిదీ సాధించేస్తున్నప్పుడు నేనే దేవుణ్ణి, నాకు వేరే దేవుడు లేడు. తను అనుకున్నది సాధించలేనప్పుడే దేవుడు గుర్తొస్తాడు, దేవుడా అని మొక్కుతాడు. ఓకే 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 ఓకే. అంతవరకు అహం బ్రహ్మోస్మి, నేనే భగవంతుడు, నాలోనే దేవుడు ఉన్నాడు అనే మంచి వాక్యాలు మాట్లాడతాడు. అండ్ ఇంకొకటి అమ్మ, ఇప్పుడు మామూలుగా మనం తీర్థయాత్రలకు ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు కానీ, అంటే లైక్ మంచి మంచి గుళ్ళకి వెళ్ళినప్పుడు కానీ ఏవో తెచ్చి కట్టుకుంటాం కొన్ని మామూలుగా ఇలాగా సంథింగ్. అది ఉన్నంత కాలము మనకి జరిగినవన్నిటికి కూడా పర్వాలేదు అనిపిస్తుంది. తెలుసో తెలియక ఎప్పుడైతే తెగిపోయింది, ఆ రోజు నుంచి జరిగే పరిణామాలన్నిటికీ తెగిపోవడమే కారణం. మళ్ళీ నేను వెళ్ళి రావాలి అక్కడికి, మనసంతా కొట్లాడుతూ ఉంటది. ఈ స్వభావాన్ని ఎలా చూడాలి? అంటే ఒక దాని మీద డిపెండ్ అవుతున్నాడు మన. దీనికి కూడా మనసే కారణం. ఓకే, మనసు ఇది చూడగానే ఇది దేవుడికి సంబంధించింది, ఇది ఉంటే ఏ గాలి ధూళి నా దగ్గరికి రాదు, ఏ దుష్ట శక్తులు రావు, ఎవ్వరు నన్ను ఏం చేయలేరు, నేను అనుకున్నవన్నీ సాధించగలుగుతాను, దైవీ బలం నాకు చాలా ఎక్కువగా ఉంటుంది, అయ్యా ఇది ఒకటి ఇవ్వండి అని దేవుడి పాదాల దగ్గర పెట్టి ఇవ్వండి, అర్చన చేసి ఇవ్వండి అని కొనుక్కొచ్చి పూజలు కూడా చేయించి మరీ కట్టుకుంటాము. ఎగ్జామ్ పెన్నులు కూడా పెట్టి తెచ్చుకుంటారు. అలా కట్టుకున్న తర్వాత మీరు అడిగారు అలాగా పొరపాటున అది మిస్ప్లేస్ అవడము ఏదో జరిగినప్పుడు నేను అంత నమ్మకంతో పెట్టుకున్నాను. ఇది నా నమ్మకము, తాడు కాదు, మీ కంటికి తాడులా కనపడుతుంది, నా దృష్టిలో ఇది నా యొక్క ప్రగాఢమైనటువంటి విశ్వాసము, నమ్మకము, భగవంతుడి శక్తి నా చేతిలో ఉంది అనేటువంటి నమ్మకం. ఆ నమ్మకాన్ని నేను కోల్పోయాను, అందుకని ఎలాగైనా సరే మళ్ళీ తిరిగి తెచ్చుకోవాలి అని మళ్ళీ అక్కడ దాకా వెళ్తారు. ఎక్కడికో ఏదో ఒక గుడికి వెళ్ళి, ఎక్కడో చోటుకి వెళ్ళి, అయ్యా నాకు ఈ పవిత్రమైన ఒక ఇది మంత్రించి ఇవ్వండి, లేదా భగవంతుడి దగ్గర పెట్టి అర్చన చేసి ఇవ్వండి అని చెప్పి మళ్ళీ అడిగి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అది భగవంతుని పట్ల విశ్వాసము ఉన్నవాళ్ళు చేస్తారు, అలాగా ప్రతి వాళ్ళు చేయరు.